నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, యెహోవా నాకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. ఈరోజు భయము ఏ రీతిలో అయినా మీరు పొందుకుంటున్నట్లయితే దేవుడు మీతోటే చెప్తున్నాడండి. నాకు ఎన్నోసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. దావీదు మనలాగనే ఒంటరితనం అనుభవించాడండి. ఆయన నమ్ముకున్న మనుషులు, సైనికులు, తన భార్యలు అమాలేకుల ద్వారా తీసుకుపోయబడినప్పుడు, అటు పరిస్థితుల్లో సైనికులు వారి భార్యలు కూడా తీసుకువెళ్ళబడ్డ ఆ పరిస్థితిలో దావీదుని అంతవరకు వెంబడించిన ఆ సైనికులు సడన్గా రాళ్ళు రువ్వి ఆయన పైన విసిరి ఆయనని చంపేద్దాం అనుకున్నారండి. ఎవరు? ఇన్నర్ సర్కిల్ పీపుల్. అంటే ఆయనతోటి తిన్నవారు, ఆయనతో పడుకున్నవారు, ఆయనతో త్రాగినవారు, ఆయనతో అన్నీ చేసిన, ఆయన గుణం తెలిసిన వారు, అన్నీ తెలుసు. కానీ ఎప్పుడైతే వారి కుటుంబం దగ్గరికి వచ్చిందో, మా భార్యలు పిల్లల్ని తీసుకువెళ్ళారు అని తెలుసుకున్నారో, ఈయన బట్టే కదా నా భార్య పోయింది, ఈయన బట్టే కదా నా బిడ్డలు చచ్చిపోయారు అనుకున్నారు వాళ్ళు. ఈయనను కూడా చంపేద్దాం అనుకున్నారు. ఆ రాళ్ళు రువ్వి ఆయన పైన వేద్దాం అనుకున్నప్పుడు, కానీ దావీదు యెహోవా తట్టు తిరిగి ధైర్యము తెచ్చుకున్నాడంట. హల్లెలూయా. ఈరోజు మనము కూడా అనేక సార్లు మనతో ఉన్న వారి ఇన్నర్ సర్కిల్, దే మైట్ హర్ట్ అస్ అ లాట్. ద పీపుల్ దట్ వీ డిపెండెడ్ సో మచ్ ఆన్, దట్ ఎంతోమంది పైన ఆధారపడి ఉన్నాం. ఎన్నోసార్లు ఎదురు దెబ్బలు తింటూనే ఉంటాం ఇట్లాంటి పరిచర్యలో. కానీ దేవుడు ఎప్పుడు కూడా నిస్సహాయ స్థితిలో వదిలిపెట్టలేదండి. అది నేను అనుభవపూర్వకంగా ఒక గొప్ప సాక్ష్యంగా చెప్తున్నాను. హల్లెలూయా. ఎన్నోసార్లు మనుషుల పైననే ఆధారపడుతుంటాము అని అనుకుంటారు ఇట్లాంటి పరిచర్యలో, లేకపోతే వ్యక్తిగత జీవితాలు వారు లేకపోతే అవ్వదు అని అనుకుంటారు. కానీ యెహోవా యందు ఆధారపడిన వారు, యెహోవా వైపు చూసే వారికి ఆయన ఎప్పుడు కూడా వారిని సిగ్గుపడనీయడంట. ఆమేన్. ఆయన నమ్మిన వారిని ఆయన సిగ్గుపడనీయడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఒకవేళ ఒంటరితనంలో ఉన్నప్పటికీ యెహోవా తట్టు చూసి ధైర్యము తెచ్చుకోండి. యెహోవా తట్టు చూసి ధైర్యము తెచ్చుకోండి. డోంట్ లుక్ టు పీపుల్, డోంట్ లుక్ టు అదర్ సోర్సెస్ ఆఫ్ కంఫర్ట్. ఈ కామెడీ చూస్తే, ఈ మూవీ చూస్తే, ఈ సినిమా చూస్తే, లేకపోతే వీరితోటి, ఈ స్నేహితులతోటి సమయం గడిపితే, ఈ బంధువులతోటి సమయం గడిపితే నా మైండ్ కొంచెం ఫ్రీ అవుతుంది అని అనుకుంటారు. నో, రెండంతల భారాన్ని తెచ్చుకుంటారు. ఒకవేళ తాత్కాలిక రెమెడీ లాగా ఉంటుంది, థెరపీ లాగా ఉంటుంది, కానీ అది శాశ్వతమైనది కాదు. యెహోవా తట్టు, ద సోల్ ప్రాబ్లమ్, ద రూట్ ప్రాబ్లమ్ ఇస్ నాట్ రిమూవ్డ్. ఆ వ్రేలతో పాటు ఆ బాధ తీసివేయబడాలంటే యెహోవా తట్టు చూసి ధైర్యము తెచ్చుకోండి. ఆయనే మనకు ఆదరణకర్త, ఆయనే మనని బలపరిచే దేవుడు, ఆయనే మనకి సహాయము చేసే దేవుడు. దేవా, నన్ను నిస్సహాయ స్థితిలో వదిలిపెట్టద్దయ్యా. హాగరు సంగతి మనందరికీ తెలిసిందే. షీ డిడ్ వాట్ వాజ్ రాంగ్. హాగరు ఏం చేసిందండి? తప్పు తందే. యజమానురాలు తనని నమ్మి, ఇదిగో నా భర్తని ఇస్తున్నాను అని చెప్పినప్పుడు హాగర్ ఏంటంట? గర్విష్ఠిదైందంట. బైబిల్లో రాయబడింది, పొగర్బోతయిందంట. అంటే ఇంకా నాదే అధికారం, ఇంకా నేనే కదా అబ్రహాము బిడ్డకి తల్లిని అయ్యాను అని చెప్పి పొగర్బోతులాగా మాట్లాడిందంట. యజమానురాల్ని ఎంతగానో దూషిస్తుందంట, గేలి చేస్తుందంట, హేళన చేస్తుందంట. తప్పు చేసింది. తప్పు చేస్తే సారా అన్నది, బయలుదేరు, నువ్వు వెళ్ళిపో అని చెప్పింది. వెళ్ళిపో అని అంటే అబ్రహాం కొంచెం నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. కానీ దేవుడు అన్నాడు, ఏంటి, నీ భార్య ఏం చెప్పిందో అది చెయ్యి. ఆ మాట అని అంటే పురుషులు కదా చెప్తే చాలా బాధ కదా, నేను చెప్పింది చేయాలంటే కాదు. దేవుడు అన్నాడు, నీ భార్య ఏం చెప్తుందో రెస్పెక్ట్ హర్ డెసిషన్ అని దేవుడు చెప్పాడంట అబ్రహాంకి. అంటే ఇంకా హీ డిడ్ంట్ సే అనదర్ వర్డ్, హీ సెంట్ హాగర్ అవే. కానీ ఆ అరణ్యములో హాగరు తప్పులో ఉంది, పాపంలో ఉంది, యజమానురాలకి అవిధేయురాలుగా ఉంది. కానీ అటువంటి పరిస్థితుల్లో దేవుని వైపు మొరపెట్టిందంట అండి. దేవుని అడిగిందంట, దేవా నాకు సహాయం చేయి అని ఏడ్చిందంట, కన్నీరు కార్చిందంట. నా బిడ్డ చనిపోతున్నాడయ్యా, ఆ బిడ్డ నా కళ్ళ ముందు చచ్చిపోతే నేను చూడలేకపోతున్నానయ్యా అని ముఖం తిప్పేసుకుందంట హాగర్. ఆ నిస్సహాయ స్థితిలో దేవుని వైపు చూసి మొరపెట్టింది కనుక తనకి ఊటలు కనపడ్డాయండి, జీవజలపు ఊటలు. హల్లెలూయా. ఇంకా చచ్చిపోతానన్న పరిస్థితిలో దేవుడు తనకి నీరు అనుగ్రహించాడు. అంటే ఎట్టి పరిస్థితిలో ఉన్నా ఆయన వైపు చూస్తూ, దేవా నాకు సహాయము చేయి అని అంటే తప్పకుండా సహాయం చేసే దేవుడు అండి మన దేవుడు. మన దేవుడు తప్పకుండా సహాయం చేసే దేవుడు.
ఈరోజు ఇన్ని ఎగ్జాంపుల్స్ నేను ఎందుకు ఇస్తున్నాను బైబిల్లో నుండి అని అంటే, అనేక మంది దావీదు కానివ్వండి, హాగర్ కానివ్వండి, యోసేపు కానివ్వండి, ఇంకా స్టెఫెను కానివ్వండి, పౌలు కానివ్వండి, నిస్సహాయ స్థితిలో ఆయనకి మొరపెట్టినప్పుడు, పేతురు కానివ్వండి, మొరపెట్టినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా నిస్సహాయ స్థితిలో వారిని విడిచిపెట్టలేదు. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నానండి, ఈ సేవ, ఈ పరిచర్య, కుటుంబం ఇదంతా కూడా దేవా, ఒకరోజు వస్తారు కొంతమంది, మరలా వెళ్ళిపోతారు, సహాయంగానే వస్తారు, కొన్ని రోజులకు వస్తారు, కొన్ని నెలలకని వస్తారు, ఇన్ని రోజులు అని వస్తారు, కానీ ఏదో కార్యమో, ఏదో సంఘటన వారి కుటుంబంలోనో, లేకపోతే ఏదో జరిగిందోనో, లేకపోతే వారికి ఇంకా ఏదో ఆలోచనతోటి వెళ్ళిపోతుంటారు. వారు అన్నప్పుడే నేను అంటాను, వారి ముందు నేను అస్సలు రియాక్ట్ అవ్వను. ఐ వుడ్ నాట్ రియాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్, బట్ ఐ వుడ్ రన్ టు గాడ్స్ ప్రెజెన్స్. ఐ వుడ్ క్రై, దేవా ఇంత గొప్ప పరిచర్య ఇచ్చావయ్యా, ఈ బిడ్డలు ఇచ్చావయ్యా, ఈ కుటుంబం ఇచ్చావయ్యా, కానీ ఇప్పుడు సడన్గా ఈ సాయం లేకపోతే ఎవ్రీథింగ్ ఇస్ స్టక్ లార్డ్. అంతా కూడా స్తంభించబడ్డదయ్యా, అంతా కూడా ఆగివేయబడ్డది. వాట్ డూ యూ వాంట్ మీ టు డూ? ఏం చేయాలయ్యా? అటు పరిచర్య చేయమంటావా, అటు వీరిని చూసుకోమంటావా, వారిని ఏం చేయమంటావు అని అనుకున్నప్పుడు అని ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు, నా పైన ఆధారపడే వారికి నేను పూర్ణ శాంతి గలవానిగా నేను చేస్తానని యెషయా 26వ అధ్యాయంలో రాయబడి ఉంది కదా. అనేక సార్లు కాదు, ఒక్క సందర్భాన్ని ఆ వాగ్దానం ఇచ్చాడు. ఇక్కడేమో నాకు సహకరించి ఆ వ్యక్తి వెళ్ళిపోతున్నారు, ఇక్కడేమో నీ వాగ్దానము నా పైన ఆధారపడు అని చెప్తుంది. ఏంటి ఇదేవో నాకు అర్థం కావట్లేదు అని అంటే, నిజంగా ఎవరైతే వెళ్ళిపోవాలో అప్పటికప్పుడే వారికి ఏదో కాల్ వచ్చి, లేదు కుదరదు, రావటానికి కుదరలేదు అని చెప్పారు. దాని తర్వాత ఒక నెల తర్వాత రా అని చెప్పారు. రా అని చెప్తే తను సరే అని అనుకుంది, అంతా రెడీ ఉంది. కానీ ఆ నెల తర్వాత కోవిడ్ లాక్డౌన్ వేయబడ్డది. అంటే ఇట్స్ నాట్ గుడ్ థింగ్. అంటే తనకి ఉండాలని ఇష్టమే, కానీ వారి కుటుంబం ప్రెషర్ బట్టి షీ హ్యాడ్ టు గో. అట్లాంటి పరిస్థితుల్లో కోవిడ్ లాక్డౌన్, అసలు ఒక్క అడుగు గుమ్మం నుండి బయటకు వేయడానికే వీల్లేదు. ఐ am telling you all this because I want to say God's word will not fail. దేవుడు అన్నాడు, నువ్వు నా పైన ఆధారపడు. 1 నెల ఏంటి, 2 నెలలు, 2 సంవత్సరాల వరకు ఎక్కడ కదలలేదండి. హల్లెలూయా. ఆ భారము, ఆ ఒత్తిడి, అదంతా కూడా దేవుడు నన్ను విడిపించి, నా పైన ఆధారపడు, నీకు నేను పూర్ణ శాంతినిస్తాను. ఈరోజు ఆందోళనలో లేకపోతే నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దయచేసి మొట్టమొదటిగా దేవుని దగ్గరికి పరిగెత్తండి, మనుషులు కాదండి. మనుషులకి కంప్లైంట్ చేయకండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, డోంట్ గో టు ద ఫోన్, గో టు ద థ్రోన్. హల్లెలూయా. ఫోన్ వైపు కాదు, సింహాసనం వైపు పరిగెత్తండి. ఆయనే మనకి ఆధారము, ఆయనే మనకి సహాయం చేస్తూ ఉంటాడు.